అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ప్రతి ఉదయకాలం వైనస్ ప్రోగ్రామ్ చూస్తూ దేవుని యొక్క వాగ్దానాలు వింటూ బలపరచబడుతున్నారు కదా. ఈరోజు మనందరికీ ఈ క్రిస్మస్ మాసంలో మంచి వాగ్దానం ఉంది. దానివల్ల అన్ని విషయాలను మనము దీవించబడతామంట. విందాం. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము. ఈ లోకంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్నిట్లో శ్రేష్టమైనది. అయితే మూడిట్లో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. ఒకసారి నేను కథ విన్నాను. ఒక భార్య, భర్త, ఒక కూతురు ఉన్నారు. అయితే వారి ఇంటి ముందు 3 సాధువులు వచ్చారంట. వచ్చినప్పుడు భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లేడు కాబట్టి బయటికి భార్య వచ్చి, మీకు అన్నం పెడతాను రండి లోపలికి అని అంటది. అప్పుడు ఆ 3 సాధువులు ఒక మాట అంటారు, ఒక్కలే వస్తారు అని ఆ సాధువులు చెప్తారు. అప్పుడు ఆ భార్య అంటది, నేను మా వారు వచ్చినాక అడిగి చెప్తాను అంటే వాళ్ళు అంటారు, సరే మీ వారు వచ్చే వరకు మేము బయటే కూర్చుంటాము, మీరు మాట్లాడినాక మా 3లో ఎవరు వస్తారో లోపలికి మీరు ఎంచుకోండి అంటారు. అన్నప్పుడు తన భర్త వచ్చిన తర్వాత ఆ భార్య చెప్తుంది, ఇది చూడండి ఈ 3 సాధువుల్ని లోపల రండి అన్నం పెడతానంటే మా 3లో ఒకరిని ఎంచుకోండి అంటున్నారు. ఎవరిని ఎంచుకుందాము అని అడిగినప్పుడు ఆ భర్త వెళ్ళి మీ పేర్లు ఏంటి అని అడుగుతాడు. అయితే మొదట ఆయన అంటాడు, నా పేరు సమృద్ధి అంటాడు. అవునా, మీ పేరు సమృద్ధి అంటే మిమ్మల్ని ఎంచుకుంటే మాకు సమృద్ధి వస్తుంది అన్నమాట అంటాడు. రెండో ఆయన పేరు ఏంటి అని అడిగితే నా పేరు సంపద అని చెప్తాడు. సంపదలు వస్తాయా అనేసి రెండో ఆయన పేరు వినగానే సంపద పొందుకుంటే బెటర్ కదా, ఇంక 3 ఆయన ఏం చెప్తాడని ఎదురు చూస్తున్నారు. అప్పుడు 3 అతను అంటాడు, నా పేరు ప్రేమ అని అంటాడు. మా 3లో ఒకరిని ఎంచుకోనండి, అప్పుడు మా 3లో ఒకరు మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే మీరు పొందుకుంటారని చెప్తాడు. అంతలో భార్య, కుమార్తె మాట్లాడుకుంటున్నారు. 3 మాట్లాడుకుంటూ భర్త అంటున్నాడు, ఎవరిని ఎంచుకుందామే అని అంటే భార్య అంటుంది, సమృద్ధిని ఎంచుకోండి, మన ఇంట్లో ఎప్పుడు ఖాళీ ఉండదు, ఖాళీ డబ్బాలు, ఖాళీ బియ్యపు డబ్బాలు ఉండవు, కాబట్టి సమృద్ధి ఎంచుకోండి అంటది. అప్పుడు భర్త అంటాడు, సమృద్ధి కంటే సంపద ఎంచుకుంటే నేను సంపాదిస్తూ ఉంటాను కదా, సంపద ఎంచుకుందాము అన్నీ వచ్చేస్తాయి అనేసి అంటాడు. కానీ లోపల నుంచి వింటున్న ఆ కుమార్తె బయటకు వచ్చి అంటది, ఇవన్నీ కాదు మమ్మీ, మనం ప్రేమను ఎంచుకుందాం, ప్రేమ ఉంటే చాలు, మనకి సమృద్ధి సంపద ఉంటాయి, వెళ్ళిపోతాయి అని అంటది. ఆమె మాట ఆ తల్లిదండ్రులకి చాలా విచిత్రంగా, చాలా జ్ఞానయుక్తంగా అనిపించి, సరే నాన్న నువ్వు చెప్పిందే మేము చేస్తామని చెప్పి బయటికి వెళ్ళి, మీలో ప్రేమ ముందుకు మా ఇంటికి రండి అని చెప్తారు. అన్నప్పుడు ప్రేమ అనే సాధువు లేచి నిలబడి వచ్చేటప్పుడు సమృద్ధి సంపద కూడా లోనికి వచ్చాయండి. అదేంటి, మేము ప్రేమ అనే ఒక్క సాధువునే పిలిచాము, ఒక్కరినే అడిగారు కదా, మరి 2 కూడా ఎందుకు వస్తున్నారంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో అన్నీ ఉంటాయి అని చెప్పారు ఆ 3 సాధువులు. నిజమే కదా, ఈరోజు వాగ్దానం కూడా అదే. ప్రేమ కలిగి ఉండి క్రీస్తు వల్లే మనం ఉంటే కనుక మనం అన్ని విషయాల్లో వర్ధిల్తామంట. అందుకే బైబిల్లో 24 ఆదికాండం 1వ వచనంలో ఇలాగుంది, అబ్రహాము అన్ని విషయములలో దీవించబడిన, ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు. సో ఆయనలో ఏముందంటే ప్రేమ, దేవుని పట్ల ప్రేమ, అలాగే సొంత వారి పట్ల ప్రేమ, అలాగే ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ. ఈ ప్రేమను మనం ఈ క్రిస్మస్ మాసంలో మనం పంచుతామా? మన ఇంటి వారితో స్టార్ట్ చేద్దామా? బయట వీధుల్లో ఏమీ లేని వారికి, ఆహారం కూడా సరిగా తిండి లేని వారికి మనము బిర్యానీని కొని పెడతామా? ప్రేమను పంచుతామా? ఎందుకంటే యేసయ్య లోకానికి అందుకే వచ్చి ఉన్నాడు. లెట్ us spread God's love. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, నాయన ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. కక్షలు పెంచుకుంటాం కానీ ప్రేమను పెంచుకోవట్లేదు. కానీ నాయన ఈరోజు మాతో చెప్పావు నాయన, ప్రేమ ఎక్కడ ఉంటుందో అన్ని విషయాలు వర్ధిల్తామని చెప్పావు నాయన. ప్రభా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ ప్రేమ మాతో నింపండి నాయన. ఈ లోకంలో ప్రేమ లేదు, చల్లారిపోయిన స్థితిలో ఉంది నాయన. నీవే ప్రేమ స్వరూపుడు, యు ఆర్ లవ్ లార్డ్. అట్టి ప్రేమను మేము పొందుకొని ఇతరులకు పంచుటకు సహాయం చేయమని, క్రిస్మస్ మాసంలో అన్ని విషయాలు వర్ధిల్లటం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, లెట్స్ స్టార్ట్ లవింగ్ ఎవ్రీబడి, ఎస్పెషలీ ఫస్ట్ లవ్ గాడ్, గివ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడితే, ఐ విల్ లవ్ గాడ్ అండ్ ఐ విల్ లవ్ గాడ్స్ పీపుల్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.